ప్రవేశించలేదు. అనుకోకుండా ఈ ఎన్నికల్లో కూడా అవకాశం వచ్చింది కాబట్టి మేము ఉత్తరాంధ్ర నుంచి ఒక మహిళా అభ్యర్థిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మొదటిసారి పోటీ పెడుతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఎమ్మెల్సీ గొంతెత్తి మాట్లాడేదిగా ఉండాలి, ప్రశ్నించేదిగా ఉండాలి, ఈ వైపుకి ఆ వైపుకి ఒరిగిపోకుండా ఉండేదిగా ఉండాలి. అదే మా ప్రధానమైనటువంటి అంశం. ఆ కోణంలో నుంచి విజయ్ గౌరి గారిని గెలిపించాలని ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని, ప్రైవేటు ఉపాధ్యాయుల్ని ఇద్దరికీ నేను కోరుతున్నాను. మొత్తంగా చూసినప్పుడు నేను నెల్లూరు ఎమ్మెల్సీని, నేను ఈ ప్రాంతపు వాడిని కాదు. బయట నుంచి వచ్చి మీకు ఇంతకాలము ఈ 3 జిల్లాల్లో ప్రచారం చేస్తూ పరిశీలన చేస్తూ ఉండే సందర్భంలో చూసినప్పుడు ఒక వాతావరణం ఉన్న అభ్యర్థులందరిలో ఉత్తరాంధ్ర గొంతును గట్టిగా నిలిపించగలిగినటువంటి రాజకీయాల వైపుకి ఒరిగిపోకుండా ఉండేటటువంటి వ్యక్తి విజయ్ గౌరి ఒక్కరేను అనే భావన దాదాపు ఉపాధ్యాయ వర్గంలో ఓటర్లలో వచ్చింది. దీన్ని మేము శిరసా వహించడంతో పాటు ఒక బాధ్యతగా వినయంగా మా గెలుపుగాన జరిగినట్టుగానైతే 6 ఏళ్ల పాటు ఏ పరిస్థితుల్లోనూ అక్కడ కూడా అటు ఇటు తొణకుండా రాజకీయాలకి కొట్టుకొని అవినీతికి అవకాశం ఇవ్వకుండా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఎన్నికలు కూడా స్మూత్గా కొన్ని విలువలతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఇలా జరుగుతాయి అని బయట ప్రపంచానికి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా ఎన్నికలు జరగాలని చెప్పి కోరుతున్నాను. పోటీ చేసే అభ్యర్థులు, పోటీలో వాళ్ళని పెట్టినటువంటి సంఘాలు కూడా ఆ ప్రమాణాలను పాటించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్స్. మీ అందరూ కాకుండా భిన్నమైనటువంటి ఆలోచన పరులు ఎన్నికవుతారు. వీళ్ళు సంఖ్యాపరంగా పెద్దవాళ్ళు కాకపోయినా కూడా ఒక పాత్రను వీళ్ళు పోషిస్తారు, భిన్నమైన పాత్రను పోషిస్తారు. ఒక వాయిస్ కొత్తది వినపడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం అనేటటువంటిది జరిగింది. మేమైతే ఆ రోల్ ప్లే చేశాం. యూడీఎఫ్ అని అంటే శాసన మండలిలో ఒక గౌరవనీయమైన వాళ్ళు మాట్లాడితే ఒక పద్ధతిగా మాట్లాడతారు అనేటటువంటి దాన్ని 100కి 100 పాళ్ళు నిరూపించుకోగలిగినాం. కానీ ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్న వాతావరణం ఏమిటి? వీటిల్లో కూడా రాజకీయ పార్టీలు నేరుగా ప్రవేశిస్తున్నాయి లేదా తెర వెనక నుంచి ప్రవేశిస్తున్నాయి. ఇందులో కూడా డబ్బులు పెట్టడం, ఇందులో కూడా రకరకాలైనటువంటి చమత్కారాలు మిగతా పార్టీల ఎలక్షన్ల లాగా చేయడం అనేది జరిగితే ఇది బాధాకరమైనటువంటి విషయం. యూడీఎఫ్ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ప్రచారం కూడా చేస్తుంది. మేము ఎన్నికల్లో గెలవడమే కాదు, అసలు ఎన్నికలు ఎలా జరగాలా, ఎవరు ఎన్నికల్లో నిలబడాలనే దాని గురించిన ఒక ప్రచారాన్ని కూడా మేము చేస్తాం. విలువల ప్రచారాన్ని కూడా మేము పెద్ద ఎత్తున, ఎందుకంటే మాకు ఎన్నికలు కేవలము గెలుపు ఓటములకు సంబంధించిన విషయం కాదు, సమాజంలో కొన్ని విలువలు అనేటటువంటివి కీలకమైనటువంటి అవసరము. ఈ ఎన్నికల ద్వారా మేము వాటిని ముందుకు తెస్తాం. శాసన మండలి నియోజకవర్గం నుంచి 2013లో ఎన్నికై 19 వరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫోరంలో మరి ఆనాడు ఎంఎస్ శర్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలోనే నేను వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది జరిగింది. మాకు శర్మ గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశాను. ఈరోజు జరిగేటటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం ఉండి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జిల్లా రాష్ట్ర అవార్డులు కూడా పొంది, అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ అనేక సందర్భాల్లో మరి ధర్నాలు, పికెటింగ్లు ఇలాంటి వాటిలో నిరాహార దీక్షల్లో ఆవిడ పాల్గొంటూ అరెస్టులు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే నిజాయితీ మరి ముక్కుసూటితనంతో ఆవిడ సమస్యల మీద అవగాహన చేసుకోవటం, ఆ సమస్యల్ని పరిష్కారంలో సంఘాలతో కలిసి పనిచేయటం, ఇవన్నీ కూడా ఆవిడ ప్రత్యేకతలు. ఈ నేపథ్యంలోనే మరి మాకు 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో పనిచేస్తే అందరూ మరి జెంట్సే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి మరి ఆ రకమైనటువంటి భావజాలము, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి మహిళ విజయ్ గౌరి గారు మరి పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆవిడ కూడా అంగీకరించారు. 6 సంవత్సరాలు పైగా ఉపాధ్యాయ వృత్తి సర్వీస్ ఉంది ఆవిడికి, అయినా దాన్ని వదులుకొని మరి ఈ రోజున మరి పోటీలోకి ఉన్నారు.
అయితే మేమంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా విజయ్ గౌరి గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి మరి గెలిపించి మరి శాసన మండలిలో పీడిఎఫ్ యొక్క ప్రస్థానం మరింతగా కొనసాగేలాగా చూడాలని అభ్యర్థిస్తూ ఉన్నాం.